పోలామావాస్య అంటారు. పోలాలమావాస్య కాదు, పోలామావాస్య. ప్రతి అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు గుమ్మం ముందుకొస్తారు. ఆ రోజు తప్పకుండా పితృదేవతల పేరు చెప్పి బ్రాహ్మణుడికి పొత్తరిస్తారు. పొత్తర అంటే పొడి పదార్థములు అని. అలా ఇవ్వకపోతే కనీసం 2 చేతులు ఊపి చూపించాలి. ఇక శ్రాద్ధకర్మ చెయ్యవలసిన రోజు, వాళ్ళ శరీరం విడిచిపెట్టేసిన రోజు. ఆ రోజు కడుపున పుట్టినటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కలుసుకోవాలి. కర్త మగపిల్లవాడు. ఆ కారణం చేత వెనక పుట్టిన పిల్లల చేతులు పైకి పెట్టి ఆ మొట్టమొదట పుట్టినవాడు ఎవరుంటాడో వాడి చెయ్యి కింద పెట్టి ఇలా చెయ్యి తిప్పి బొటనవేలు మించి నీరు విడిచిపెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకేతం ఉంటుంది. ఇలా ఇస్తే దేవతార్చనం, ఇలా ఇస్తే భిక్ష, ఇలా ఇస్తే పితృకార్యంలో విడిచిపెట్టాడు.